కల్తీ పాలు నకిలీ పాలతోటి మనుషుల ప్రాణాలకే ముప్పు కాదు, దేవుళ్ళకు కూడా ముప్పు తప్పుతలేదు వల్ల. అరే గట్ల చూస్తారు. నిజమంటే ఖరాబైన పాలు కల్తీ పాలు అమ్మితే ఇదేందని మనం ప్రశ్నిస్తున్నాం. కానీ మాకు స్వచ్ఛమైన పాలతోటి అభిషేకాలు చేస్తలేరెందుకు భక్తులారా అని దేవుళ్ళు వచ్చి అనరు కదా. అగో గదే మంచి మోకా అవుతుందట కాణిపాకం గణపతి గుళ్ళె కొందరు మోసగాళ్లకు. దేవునికి పాలాభిషేకం చేసి ఇంత పుణ్యం దక్కించుకుందామని పోతే కల్తీ పాల రూపంలో పాపం చుట్టుకునేటట్టు చెప్తున్నారు కదా పాపాత్ములు పాడుగాను. ఇగో అవపడుతున్నాయా బకెట్లున్న పాలు ఎట్లున్నాయో. పాలంటే పాలే, కాకపోతే పలిగిపోయిన పాలట. ఈ పాలతోటే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు చేయమని గుడికాడ పాలమ్ముతున్న పాల గుత్తేదారు వారు ఉద్దర సలహా ఇస్తుండట. కాణిపాకం వినాయకుడు అంటే చాలా పవర్ఫుల్ దేవుడు అని నమ్ముతారు కదా భక్తులు. మొక్కులు తీరిన వాళ్ళు పాలతోటి అభిషేకాలు చేపిస్తుంటారు. అయితే ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు ఏంట పాలు పట్టుకరాలేరు కదా. అందుకే గుళ్ళేనే ఓ గుత్తేదారుకు పాల కాంట్రాక్ట్ అప్ప చెప్తుంటారు. ఈ తాప కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆయన ఎవరో గాని పైసలు తీసుకొని పలిగిపోయిన పాలు సప్లై చేస్తుండట భక్తులకు. అదేందయ్యా ఎక్స్పైర్ అయి పలిగిపోయిన పాలు ఎందుకు వస్తున్నావు అని అడిగితే దేవునికే కదండి ఏం పర్లేదండి అని చెప్తుండట. ఎంతో నిశ్చితగా వచ్చాడు ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలు వేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాస్ గివెన్ బ్రోకన్ మిల్క్. అది ముచ్చట. నాకు పలిగిపోయిన పాలతోటి అభిషేకం చేస్తావా అని దేవుడు వచ్చి భక్తులను అడుగుతాడా అని కటింగ్ ఇస్తుండట ఆ కాంట్రాక్టర్. మరి ఆయన ఇవ్వలో గాని మన గుళ్ళే ఉండే గణపతే కదా లైట్ తీసుకుంటే అని దేవుణ్ణే లైట్ తీసుకుంటుండే అంటే ఎంత ఇలివిత్తుండో చూడిగా. ఓ పక్క తిరుపతి లడ్డుల కేసు ఎంత పెద్దగా అవుతుందో కళ్ళ ముంగటనే చూస్తూనే ఉన్నారు. అయినా గింత భయం భక్తి లేకుండా మోపైతురు చూడిగా. మరి పలిగిన పాలే కదా ఓసేది ఎట్లయినా, మరి నకిలీ నోట్లు ఇస్తే తీసుకుంటాడో వీటికి అని గరం అవుతున్నారట మోసపోతున్న వినాయక భక్తులు. అయితే ఇదంతా ఒట్టి ముచ్చట్నే. కొందరు సోషల్ మీడియాలో కావాలని పని కట్టుకొని పనికి వల్ల ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కాణిపాకం ఈవోసారి అంటున్నట. ఓ 2 భక్తులకు మాత్రమే పలిగిపోయిన పాల ప్యాకెట్లు వచ్చినాయి. అట్లా వాళ్ళు పట్టుకొచ్చిన పలిగిపోయిన పాలను దేవుని అభిషేకానికి వాడలేదు అని అంటున్నాడట.